ఏపీలో దొంగ ఓట్ల ఉదంతంపై పెద్ద చర్చ జరుగుతుంది. వైసీపీ శ్రేణులు వాలంటీర్ల సహకారంతో ఇష్టానుసారంగా దొంగ ఓట్లను నమోదు చేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక విపక్షాలు పక్క రాష్ట్రాల ఓటర్లను కూడా ఏపీలో ఓటర్లుగా రిజిస్టర్ చేయించారని అధికార పక్షం ఆరోపిస్తుంది. ఎవరి వాదనలో ఎంత నిజముందో కానీ ఇదే ఇష్యూ పార్లమెంటు వేదికగా ప్రస్తావనకు రావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గలం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధి విధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధని, కానీ రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డీఆర్ఓలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారనే ఫిర్యాదులో ఆధారాలతో వివరించారు. ఆ క్రమంలో ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలంటున్నారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే కింది స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు నెపం నెట్టిస్తున్నారని, సుమారు 10 లక్షల ఫిర్యాదులు చేసినా వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారంటే సమాధానం దొరకని పరిస్థితి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే విధంగా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో కోరారు. మరి కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.